బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. రోజుకు 2 నుంచి 3 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు సీఎం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించున్నారు రేవంత్ రెడ్డి. పెద్ద శంకరంపేటలో జనజాతర సభలో పాల్గొని ప్రసంగిస్తారు. జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు రేవంత్ రెడ్డి. జనజాతర సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. రోజుకు 2 నుంచి 3 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు సీఎం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి పెద్ద శంకరంపేటలో జరిగే జనజాతర సభలో పాల్గొంటారు. జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు రేవంత్. జనజాతర సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. రేపు 26వ తారీఖున సాయంత్రం 5 గంటలకి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు జనజాతర సభ నారాయణఖేడ్ నియోజకవర్గం జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల ప్రారంభంకి శంకారామం ఇవ్వడానికి ఇక్కడ వస్తున్నారు. దీనికి సుమారుగా 60 నుంచి 75 వేల మధ్యలో పబ్లిక్ హాజరు కానున్న మొబిలైజేషన్ చేయబోతున్నారు. ఆయనతో పాటు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, మన పార్లమెంట్లో అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యేలు ఇక్కడ రావడం జరుగుతుంది. దీంతో పాటు ఆల్రెడీ సురేష్ షట్కర్ గారి విజయం ఖాయమైంది కాబట్టి పబ్లిక్ నుంచి వచ్చే రెస్పాన్స్కి దానికి మనకు ఖాయమైనట్టు తెలిసింది కాబట్టి పబ్లిక్ని ఒకసారి కలిసి ఒక ఉత్సాహం నింపాలని రేపు రేవంత్ రెడ్డి గారు 5 గంటలకు రాబోతున్నారు. మన మోడల్ స్కూల్ పక్కన హెలిప్యాడ్ నుంచి అక్కడ నుంచి ర్యాలీకి వచ్చి ఇలా పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేసి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని, ఇంతకుముందు సురేష్ షట్కర్ గారు చేసిన అభివృద్ధి పనులకి ఆయనకి మళ్ళీ సురేష్ షట్కర్ గారిని గెలిపిస్తే ఏం చేస్తారో గవర్నమెంట్ తరఫున మళ్ళీ సురేష్ షట్కర్ గారి ఆలోచన ఏముందో రేపు పబ్లిక్కి తెలియజేయడానికి ఇదొక విజయబేరి సభలాగా రేపు మధ్యాహ్నం ఇక్కడ పెద్ద ఎత్తున మీరు కూడా చూస్తారు. పబ్లిక్ అంతా